ఇక్కడ ఆపు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. బాబు. ఎవరు బాబు? రూములు ఏమన్నా ఖాళీ ఉన్నాయా? అదే ఎక్కడే లేవండి. అది కాదయ్యా, మాకు రైలు మిస్ అయింది. ఈ ఒక్క పూటకి ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం. ఉంచు ఉంచు ఇది ఉంచు. వెళ్ళండి వెళ్ళండి బాబు. జీవమంది జీవనం, రేమంది యౌవనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటి వాయనం, ఇచ్చి పుచ్చుకోవడమే శోభనం. జీవమంది జీవనం, రేమంది యౌవనం. ఒకరికొకరు కావాలని ఒకటే బులపాఠం, ఒకరికొకరు కావాలని ఒకటే బులపాఠం, ఒక్కరై పోవాలని ఇద్దరిలో చెలగాటం, ఒక్కరై పోవాలని ఇద్దరిలో చెలగాటం, గాలికైన సంధివ్వని సంధిటిలో ఇరకాటం, గాలికైన సంధివ్వని సంధిటిలో ఇరకాటం, తెల్లవారి తెచ్చలి చెక్కిట నెలవంకల వాంగులో శోభనం శోభనం. జూమంతి జీవనం, రేమంది యౌవనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటి వాయనం, ఇచ్చి పుచ్చుకోవడమే శోభనం. వీడెవడబ్బా ఇక్కడ కూడా పెసరట్లో బొగ్గు ముక్కలాగా మంచి రసపట్లో అడ్డుపడ్డాడు దరిద్రుడు. ఇది మన కదండి. ఈ హోల్ ప్రపంచం మొత్తం మన చేత కాపురం చేయనిచ్చట్లేదు శైలు. కర్మ. వెళ్ళండి. వస్తున్నాలే. ఏంటే ఊరికే డిస్టర్బెన్స్? ఏం లేదు సార్, మీరు అర్జెంట్ గా ఖాళీ చేయాలి సార్. ఖాళీ చేయాలా? ఎందుకు? మినిస్టర్ గారు వస్తున్నారని ఫోన్ వచ్చింది సార్. మినిస్టర్ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారయ్యా? ఈ ఊరేనండి, రెస్ట్ కోసం వస్తున్నారట. రెస్ట్ కోసం కదా, రేపు రమ్మని చెప్పు. రేపు పార్టీకి ఆయన మంత్రి పదవిలో ఉంటారో ఉండరో పాపం ఎవరు చెప్పగలరు. జవాన్లు కూడా వచ్చేసారు సార్, అని చేత మీరు తప్పకుండా ఖాళీ చేయాలి సార్. అరే రంగనా, ఇలా రా, పెట్టి తీసి బయట పెడరా. అలాగే ఓ రిక్షా కూడా తీసిరా. అరే ఇంత అవస్థపడి వస్తే తాళం వేసిందేమిటి? వసుమతి ఎక్కడికైనా బయటికి వెళ్ళిందామనండి. ఈవేళప్పుడా? ఎవరు? పనిబాబా? అవును పెద్దమ్మా, నేనే. కులాసానా? వసు ఏది? మధ్యాహ్నం అనగా పనుందని బయటికి వెళ్ళింది తాళం చెవిచ్చి. అలాగా, వస్తాను బాబు. అబ్బా ఒకటి చీకటండి. లైట్ వేస్తాను. ఇంతకంటే గొప్ప అవకాశం మనకు రాదు. చెవులు లేని ఈ నాలుగు కోళ్ల మధ్యన మనిద్దరం మాత్రం. కళ్ళు తిరిగే పనులు, మత్తెక్కించే పనులు ఇప్పుడేం పెట్టుకోకూడదు. ఈ రాత్రికి నేను యాడం, నువ్వు ఈ రాత్రి మన ముందు ఓడిపోవాల్సిందే. వంట వద్దు, గింట వద్దు, పడగ దట్టుంది. పద. మన తలుపులాగే ఉంది. అరే చచ్చినా సరే తలుపు తీయదు. ఎవరండి మీరు? వసు ఏమనండి? వసు ఉండి చూసేస్తాను. రామకృష్ణ, నువ్వు ఇక్కడ
సారీ గురు, మీ పర్మిషన్ లేకుండా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళే? అవునండి, మా ఇంట్లో వాళ్ళు ఎదురు తిరిగారు, అందుకని గప్చిప్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. నన్ను క్షమించన్నయ్యా. ఏమిటమ్మా ఇది? అమ్మా నాన్న ఎలాగూ లేరు, ఉన్న నువ్వు లేకుండా నా పెళ్లి జరిగిపోయింది. ఈ విషయం తెలిస్తే నువ్వెంత బాధపడతావు అని. పిచ్చి తల్లి, బాధ ఎందుకమ్మా? ఆ చెల్లి ఒక ఇంటిదైనందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అదేమిటి అక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. ఉండండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ముందు కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. ఉండదునా ఏమిటి? చూడమ్మా వసు, రాత్రి 1 గంట సేపైనా నిద్రపోవాలి, లేకపోతే కళ్ళు కలవలైపోతాయి. పోదునా? పోతానులే, లేకపోతే నేను ఎందుకు ఇక్కడ? ఫోన్ ఒకటి నీ ముఖాన్ని. పని అన్ను కాదురా, దేవుణ్ణి తలుచుకో. అవునరా రాస్కెల్. రాస్కల్ కూడానా? నన్ను శైలజని వేరు చేస్తావరా? ఉద్యోగాలు తీసేస్తానని బెదిరించి మమ్మల్ని దూరం చేస్తావా? Idiot. పని బాబు పని, నేను ఇలాంటి తిట్లు దెబ్బలు ఎప్పుడూ నా జీవితంలో ఎరగను. ఇంకెప్పుడు మీలాంటి వాళ్ళని ఎలాంటి బాధలు పెట్ట. దయచేసి నన్ను వదిలిపెట్టు. వదలను, నిన్ను వదలను, నిన్ను. ఏమండి? ఏమిటండి, ఏమైంది? అదేమిటని అలా అయిపోయావు? ఒంట్లో బాగుండలేదా? నాకే ఫస్ట్ గా ఉన్నాను. సర్లేండి, ట్రైన్కి టైం అయింది, బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికా? బాగానే ఉంది, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారా? రేపటితో మన సెలవులు అయిపోయాయి, గుర్తుందా? రేపటితోనా? చచ్చా, సెలవు పెట్టిన పర్పస్ సరువు కానే లేదు. శైలు, మరో 1 వారం రోజులు సెలవులు ఎక్స్టెండ్ చేద్దాం. అయ్యో వద్దండి, రావు గారికి అనుమానం వస్తే మన ఉద్యోగాలు ఊడిపోతాయి. వద్దు ప్లీజ్, సరే, బయలుదేరండి. ఈ రావుగాడు ఒకడు మన ప్రాణానికి. ఆపాయి ఆపాపు. ఇద్దరం కలిసి గేటు దగ్గర దిగే యోగం లేదయ్యా మాకు. ఇదో తీసుకో, చూడు, నేను వెళ్ళాక సరిగ్గా 10 లెక్కెట్టుకుని అమ్మగారిని నేను తీసుకుని చెప్తానండి, మీరు వెళ్ళండి. జాగ్రత్త. ఓకే. అయ్యారు సమయానికి వచ్చారు. అర్జెంట్ మీద అయ్యగారి ఇంటికి రండి. ఎందుకు? ఎందుకంటే బోర్డు అంత విషయం ఉందండి. ముందా పెట్టి ఇక్కడ పెట్టి అయ్యగారి ఇంటికి వెళ్ళండి. సరిగా అమ్మగారు వస్తున్నారండి. అమ్మగారా? అంతా తెలిసిపోయిందండి. వెనకాల వస్తున్నారా? అయ్యగారు ఎక్కలా వస్తున్నారా? రండి అమ్మగారు రండి. సార్ గారితో కలిసి అయ్యగారి ఇంటికి రండి. రండి. ఫ్రెండ్స్, బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరావని నానుడు. కానీ ముదిరిన బెండకాయకే రుచి ఎక్కువ, ముదిరిన బ్రహ్మచారికే కాంక్ష ఎక్కువ అనే న్యూనుడిని ఇక నుంచి ప్రచారం చేయబోతున్నాను. అదే జీవితాశయంగా పెట్టుకోబోతున్నాను. వెల్, ఈ శుభ సందర్భంలో మీ అందరు ఉద్యోగాలు తీసేస్తున్నాను. ఏమిటి అలా షాక్ అయిపోయారు? పాత నియమ నిబంధనలు ఉన్న జనతా ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీని మూసేస్తున్నాను. పెళ్లికి ప్రేమకి అడ్డు లేకుండా ప్రేమ ఫార్మస్యూటికల్స్ అనే కొత్త కంపెనీని ప్రారంభించబోతున్నాను. కలువ 50 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తూ మీ అందరికీ మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాను. మిస్టర్ పణి, మీ భార్యాభర్తలిద్దరిని నేను వేరు చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దిస్. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నీకు మా ఇంటి తాళాలు ఇస్తున్నాను. 1 నెలల పాటు మేము హనీమూన్ నుంచి తిరిగి వచ్చే వరకు మీ ఇద్దరు మా ఇంట్లోనే ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇన్నేళ్లు మనం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన రోజు ఇది. ఇక మనల్ని ఆ బ్రహ్మగాడు కాదు కదా, వాడి గ్రాండ్ ఫాదర్ కూడా వేరు చేయలేడు. అవునండి, ఇన్నాళ్ళకి మనకు మంచి రోజులు వచ్చాయి. ఇక నుంచి మనం అబ్బా, డైలాగులతో టైం వేస్ట్ చేయకు. 1 2 3. సార్, ఏంటి? భోజనం రెడీ, వడ్డించేయమంటారా? భోజనం అది మేము చూసుకుంటాం గానీ, ఇదో ఈ 10 రూపాయలు తీసుకుని ఏ సినిమా అయినా చూసి ఓ సత్రంలో పడుకుని పొద్దునే వచ్చాయి. అలాగే సార్.
ఈడెవడబ్బో మళ్ళీ ఏమిట్రా ఏమన్నా కావాలి సార్? ఏం అక్కర్లేదు బా చిత్తమార్దోజు. సరే పట్రా ఇదే రాత్రి డిస్టర్బ్ చేయకు పొద్దునే తీసుకురా. సరే సార్. సార్ పొద్దున్న వచ్చేస్తానండి. హలో రావు గారు లేరయ్యా, చంద్రమండలానికి వెళ్ళా పెట్టి శైలు శైలు. అమ్మ దొంగ, ఈ ఏర్పాట్లన్నీ ఎప్పుడు చేసావు?